హలో ఎవ్రీవన్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ డెవిల్ శాంతి వ్లాగ్స్. ఇవాళ నేనైతే మా అక్క వాళ్ళు ఊరు నుంచి వచ్చేసినారని చెప్పేసి మేమైతే బయటకు అయితే వెళ్ళినాము. అది కూడా ఎక్కడికంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఇక్కడైతే నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి మా అమ్మ అయితే తెగ ముద్దులు పెట్టేస్తుంది. సో అదంతే కదా, అమ్మ ప్రేమ అట్లనే ఉంటుంది అనుకోండి. అదేందక్క మీరు హైదరాబాద్లోనే ఉంటారు కదా, మరి ఇప్పటిదాకా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళలేరా అని చెప్పేసి మీరైతే అనుకోవచ్చు. చాలాసార్లు అనుకున్నాం కానీ వెళ్ళాలని ఎప్పుడు కుదరలేదు. సో ఈసారి మా అక్క వాళ్ళు వచ్చేసరికి సో అందరం అయితే వెళ్దామని చెప్పేసి అనుకుని డిసైడ్ అయ్యి ఇంకా వెళ్ళిపోయాం. ఇక ఈ వీడియో అయితే మొత్తం అయితే వాచ్ చేసేయండి, బికాజ్ మేము ఇక్కడికి వెళ్ళినామని చెప్పేసి మీ అందరికైతే చూపించేసాయి. ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తూ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని రాగానే పెట్టేస్తా వీడియోస్ చూసేయండి. అండ్ ఫైనల్గా అయితే మేమైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. చాలా రష్ ఉండే ఆ రోజైతే. సో మేమైతే ఫస్ట్ పార్కింగ్కి అయితే వెళ్తున్నాము. సో బై ద వే మీ అందరు కానీ నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి మీ అందరికీ. సో మీరు తొందరగా వాచ్ చేసేయచ్చు, ఓకేనా? బాబోయ్, ఎండలు మాత్రం మామూలుగా లేవు అసలు. చూస్తురు కదా వాళ్ళైతే ఎట్లు ఉరుకుతుర్రో, అంటే అంత నడవడానికి రావట్లేదు, అంటే అంత రేంజ్లో కొడుతుంది ఎండ. ఒకవేళ మీరు కానీ వెళ్ళాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ లేచి వెళ్ళండి టెంపుల్కి. అయితే ఆఫ్టర్నూన్ వరకు వచ్చేయచ్చు. మేము చాలా లేట్గా వెళ్ళినాం కాబట్టి మాకు ఆ రేంజ్లో ఎండలు అయితే కొట్టేసినాయి. ఇక లోపలికైతే వెళ్ళిపోతున్నాం. కొబ్బరికాయలు అయితే తీసేసుకున్నాం మేము. సో చాలా క్రౌడ్ వచ్చిందండి ఆ రోజు అయితే, సాటర్డే రోజు. ఇక్కడ సండే సాటర్డే చాలా మంది వస్తారంట. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉండే. అంత ఎండలు కొట్టినా కూడా అంతమంది వచ్చినారు అసలు చూడడానికి దేవుడిని. మనకైతే లోపలికి కొబ్బరికాయ అయితే అలౌ చేయరు కాబట్టి సో ఇక్కడనే స్టార్టింగ్లోనే దేవుడికి మొక్కేసుకొని అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి మనమైతే లోపలికి వెళ్ళాలి. ఇక నేనైతే మంచిగా దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నా. సో దండం పెట్టేసుకుంటుంది, అసలు ఏం కోరుకుంటుందని చెప్పేసి అనుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ ఫైనల్ ఇయర్ అయితే నడుస్తుంది. సో ఫైనల్ ఇయర్లో కూడా మొత్తం అన్ని క్లియర్ అయిపోయి మంచి సర్టిఫికేట్స్తో బయటకు వచ్చేయాలని చెప్పేసి అయితే ఫస్ట్ మొక్కుకున్నా అండి. అట్లనే నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చాలా బాగుండాలని చెప్పేసి అయితే మొక్కుకున్నా. ఈ సంవత్సరంతో మొత్తం నాకు అన్నీ ఉన్న యూట్యూబ్లో ఏదైతే మానిటైజేషన్ ఉన్నాయో అవన్నీ టోటల్గా క్లియర్ అయిపోయి మీరు అందరు సపోర్ట్ కూడా నాకు చాలా ఉండాలని చెప్పేసి అయితే దేవుడికి అయితే మొక్కేసుకున్నాను. సో ఇంకా ఇక్కడైతే మొక్కేసుకొని లోపలికైతే మేము వెళ్ళిపోయినాం. ఇక ఫైనల్గా లోపలికైతే వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ కుంకుమ అయితే కనిపిస్తుంది. సో ఎంత అయినా మనం ఒక టెంపుల్కి వెళ్తున్నామంటే కుంకుమ పెట్టుకోవడం అదొక ట్రెడిషనల్ అండ్ అదొక మంచి వైబ్ అనుకోండి, టెంపుల్కి వెళ్ళినట్టు కూడా అనిపిస్తుంది. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా లోపలికి ఇవన్నీ దాటుకుంటూ నడుస్తున్నాం. చాలా స్పీడ్గా నడుస్తున్నాం, బికాజ్ ఆల్రెడీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. వస్తామని వచ్చేసినాం అంతే. దేవుడు పిలిపించుకున్నాడు దేవుడు. చేసినాము దర్శనం చేసుకొని మనం రైట్ సైడ్ వెళ్తే బుక్స్ అన్నీ ఉంటాయి. సో మనకి అన్నీ చదువుకోవాలనుకుంటే కూడా బుక్స్ తీసుకోవచ్చు. ఇంకా నేనైతే పెన్స్ అయితే తీసేసుకుంటున్నా. సో మా మమ్మీ పెన్స్ తీసుకో అని చెప్పేసి అన్నది. సో నేనైతే ఒక 5 పెన్స్ అయితే తీసుకున్నా. అంటే నాకు ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్స్కి మంచి పనికి వస్తుందని. అండ్ ఇంకొకటి కొంచెం ఎంతైనా కొంచెం దేవుడి దగ్గర తెచ్చుకున్నాయి మనకు ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది. సో అట్లనైతే తీసుకున్నాను నేను పెన్స్.
కానీ బుక్స్ విషయానికి వస్తే ఇంకా వేరే ఇక్కడ ఉన్న పెన్స్ విషయానికి వస్తే అయితే కొంచెం కాస్ట్ అనిపించినాయి. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే ఆ మాత్రం అంత దూరం పోయినప్పుడు అట్లనే ఉంటాయి జాతరలాగా ఉన్నప్పుడు. సో దానికి మనం ఏం చేయలేం కదా. ఇక ఇక్కడైతే చూస్తున్నారు కదా, నాకైతే ఈ బుక్ అయితే చాలా నచ్చింది. క్యూట్ క్యాట్ది ఎంత బాగుందో. అదైతే మా మమ్మీ అది తీసుకుంటా అంటే పిల్లిది వద్దు నాన్న, పిల్లిది వద్దు అని పట్టింది. సో సరేలే ఇంకా అని చెప్పేసి అయితే అది తీసుకోలేదు. నేనైతే ఈ డైరీ అయితే తీసేసుకున్నా. సో ఇది వచ్చేసి మనకి 200 రూపీస్కి అట్లా వచ్చేస్తుందండి. కానీ చెప్తున్నా కదా, క్వాలిటీ పరంగా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. మీ పిల్లలకు కూడా చాలా పనికి వస్తాయి. ఇట్లాంటి డైరీస్ కానీ బుక్స్ కానీ చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఆయనకి చూపి అటు దగ్గరికి వెళ్ళు. బుక్ ఒక పేపర్ ఇవ్వమని మంచిగా దండం పెట్టు. ఎంత? 200. చాలా బాగుందిరా బుక్. 200. అమ్మయ్య, దేవుడి దర్శనం అయిపోగానే ప్రశాంతత దొరికేదంటే ప్రశాంతంగా కూర్చొని ఏదైనా మనం కొబ్బరి కొడతాం కదా, ఆ ప్రసాదం తినడం మాత్రమే. సో తిన్నాక ఇంకా చాలా చాలా ఎక్స్ప్లోర్ చేసేటివి ఉంటాయి కదా, సో అవన్నీ చూడడానికి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్ అయ్యే దారి అయితే వస్తుంది. సో అక్కడికైతే వెళ్తే మనకు టోటల్గా మొత్తం జ్యువెలరీ కానీ, కీ చైన్స్ కానీ, బ్యాంగిల్స్ మొత్తం అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. సో నాకైతే మస్తు అనిపించింది. జ్యువెలరీ విషయానికి వస్తే చాలా బాగుండే. ఇయర్ రింగ్స్ ఇట్లా మస్తు అనిపించినాయి. నాకు అవి తీసుకోవాలనిపించింది కానీ సర్లే ఇంకా ఇప్పుడు వద్దులే, మనం అసలు షాపింగ్ చేద్దామని రాలేదు. ఇంకా దేవుడి కోసం అని వచ్చిన. అసలు యాక్చువల్లీ నాకు తెలీదు ఇక్కడ జ్యువెలరీ ఉంటుందని. మేబీ జ్యువెలరీ ఉంటుందని తెలిసి ఉంటే నేనైతే కొనుక్కోవడానికైనా కొంచెం ఐడియా పెట్టుకొని అయితే వస్తుండే. సో అంతగా నేనైతే ఆలోచించలేదు జ్యువెలరీ ఉంటుందని. అంటే నేను ఫస్ట్ టైం కదా వెళ్ళడము, నాకు అంత తెలీదు. ఇప్పటివరకు కనుక్కోలే అన్నట్టు నేను చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర జ్యువెలరీ కలెక్షన్స్ ఉంటాయా లేదని. కానీ చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉంది. ఇంత బాగున్నాయో అసలు. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అసలు ఇయర్ రింగ్స్కి అయితే. సో మీరైతే వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా బై చేసుకోండి, సరేనా. ఇటు పక్క సైడ్కి చెల్లు. చెప్పినా కదా, కీ చైన్స్ కూడా ఎంత బాగున్నాయో అసలు. మంచిగా దేవుడివి వచ్చి ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్నగా స్మైలీ బొమ్మలు వచ్చి అవి వచ్చి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. చాలా బాగుండే. క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. 100 రూపీస్కి అంత మంచి క్వాలిటీలో కీ చైన్ వస్తుందంటే ఖచ్చితంగా తీసుకోండి. కాకుంటే దేవుడి దర్శనం మీకు చాలా బాగా జరగాలి, దేవుడిని ఇంకా చాలాసేపు చూసుకోవాలి అనుకుంటే సండే సాటర్డే మాత్రం కాకుండా మిగతా డేస్లో వెళ్ళండి. ఇక లోపల అదంతా తిరిగేసి బయటకి అయితే మేము వచ్చేసినాము. సో బయటికి రాగానే ఇట్లా గోపురం అయితే కనిపిస్తుంది మనకి దేవుడిది. గోపురం పక్కన రథం కూడా ఉండే. గొలిసోడు ఎలా కాలుతుంది చూడాలి. ఇక మంచిగా అంతా అలసిపోయి ఉంటాం కాబట్టి కొంచెం గొలిసడ తాగి బాడీని అయితే కూల్ చేసేసుకున్నా. దాని తర్వాత పక్కన ఒక చెట్టు ఉండే, చాలా ఇయర్స్ నుంచి ఉందంట అది. దానికి ఏవేమో ఇట్లా కట్టినారు. నాకు అంత పెద్దగా తెలియదు దాని గురించి. సో తెలిసినప్పుడు చెప్తాను. ఇంకా ఇక్కడైతే నేనైతే బొట్టు పెట్టించేసుకుంటున్నా. అదేంటి దర్శనం అన్నీ అయిపోయినాయి, అంత అయిపోయినాక బొట్టు పెట్టించుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. సో నేను అప్పుడు ఆ టైంకి వచ్చినప్పుడు నాకు అంకుల్ కనిపించలేరు ఎవ్వరు. సో పోయేటప్పుడు అయితే కనిపించినారు. అరే ఇంత దూరం వచ్చి బొట్టు పెట్టుకోకపోతే ఎట్లా అని చెప్పేసి సో నేనైతే బొట్టు అయితే పెట్టించుకున్నా. నాకు చాలా ఇష్టం ఇట్లాంటి బొట్టులు పెట్టించుకోవడం అసలు. మీ అందరికీ కూడా ఇష్టమా లేదన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి, ఓకేనా. మంచిగా దేవుడికి అయితే దర్శనం చేసేసుకొని ఇంకా మనమైతే బయటికి వచ్చేసినాం. సో బయటికి వెళ్ళేదారిలో ఇట్లా మనకు క్యాప్లు అయితే కనిపించినాయి. సో బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకొని నెత్తి మీద తీసుకొని ట్రయల్స్ అయితే చెప్తున్నాం. మా అమ్మకి చెప్తున్నాం బాగున్నాయా, క్యూట్గా ఉన్నాయా అని చెప్పేసి, క్యూట్గా ఉన్నానా అని చెప్పేసి. అదేంటో మనం ఎట్లున్నా మన అమ్మలకైతే మంచిగా నచ్చుతాం కదా. సో అందుకని మా మమ్మీ బాగుంది, చాలా క్యూట్గా ఉందని చెప్పేసి అయితే చెప్తుంది. సో ఇంకా ముంగటికి వచ్చేస్తే మనకి ఇక్కడ బొమ్మల కొలువు లాంటిది పెట్టినారండి. ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు.
చాలా అంటే చాలా బొమ్మలు పెట్టినారు అందులో, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడికి వస్తే మాత్రం షాపింగ్కి చాలా డోకానే ఉండదు అసలు, ఎంత బాగున్నాయో బొమ్మల కొలువులు అయితే. ఇక ఫైనల్గా మేమైతే ఇంకా వెళ్దాము అని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయినాము. కొంచెం ముంగటికి వెళ్ళి ఫస్ట్ అయితే ఫుడ్ అయితే తీసుకుందాం, ఒక మంచి ప్లేస్ చూసుకోండి అని చెప్పేసి స్టార్ట్ అయినామండి మేమైతే. సో మాకు వెళ్తూ ఉంటే ఇట్లా అయితే బొమ్మలు కనిపించి నాకైతే ఎంత వచ్చినాయో ఆ బొమ్మలు అయితే మస్తు క్యూట్గా ఉండే. మీలో ఎంతమందికి ఇట్లా జాతర పోగానే బొమ్మలు తీసుకోవడం అలవాటు ఉందో నాకైతే చెప్పండి. నేనైతే పిచ్చి, నాకు ఇట్లా బొమ్మలు అంటే చాలా ఇష్టం. ఎంతమంది ఎన్ని బొమ్మలు కనిపిస్తా అన్నా కూడా తీసుకుంటా. సో నేనైతే దానిలో అయితే ఒక బొమ్మ అయితే తీసుకున్నా, పింక్ అండ్ బ్లాక్ కలర్లో. ఇక ఇక్కడైతే నేను మా ఫ్యామిలీ అందరం కలిసి తిందాము, ఆకలి అవుతుందని చెప్పేసి ఒక ప్లేస్ ఉండే, కొంచెం టెంపుల్ ముందుకి రాగానే మనకు ఒక ప్లేస్ కనిపిస్తుంది ఇట్లా కొంచెము స్పేసియస్గా. సో దాంట్లోకి వెళ్ళి అయితే మనం కూర్చొని తినొచ్చు. ఇంకా మేమైతే ఫుడ్ ఆల్రెడీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి అయితే తెచ్చుకున్నాము, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం దొరుకుతాయో మనకు తెలియదు కదా. సో అందుకని మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాము. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మేమైతే చింతకాయ చట్నీ విత్ పాలకూర పప్పు అండ్ విత్ రైస్, ఇంకా దానికి వస్తే మురుకులు అప్పాలు అవి అయితే తీసుకొచ్చినారు నంచుకోవడానికి. ఎంతైనా ఇట్లా మనం ఒక దగ్గరికి వెళ్ళినామంటే టెంపుల్స్కి కానీ లేదంటే ఏమైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు అసలు ఫ్యామిలీతో అందరు కలిసి ఇట్లా బయట చెట్ల కింద కూర్చొని తింటే ఆ ఫీలే వేరుంటుంది కదా అసలు. ఎంతైనా నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టం అసలు ఇట్లా చెప్పండి నాకు, ఓకేనా? ఇంకా ప్రశాంతంగా మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే ఎక్కడికి వెళ్ళిపోయినాం మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా ఈ పాటికి ఇది చూసేసి. సో మేమైతే ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. సో మేమైతే ఫస్ట్ ఎన్టీఆర్ గార్డెన్స్కి అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో అక్కడ ఏముండదు ఎప్పట్లాగానే చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి, అదేం ఆడుకుంటామని చెప్పేసి దాని నుంచి మళ్ళీ లుమిని పార్క్ అయితే వచ్చేసినాం. సో చూద్దాము ఎట్లున్నది లుమిని పార్క్లో. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది కదా అసలు, అంటే బోటింగ్ కానీ అవి కానీ చాలా బాగుంటాయి అని చెప్పేసి అక్కడికి వెళ్దామైతే స్టార్ట్ అయిపోయినాం. మీలో ఎంతమంది ఇప్పటివరకు ట్యాంక్ బండ్కి నైట్ వెళ్ళని వాళ్ళు ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బికాజ్ నేను ఇప్పటివరకు నైట్ టైంలో అసలు ట్యాంక్ బండ్కే వెళ్ళలేదు, అసలు ఈవినింగ్ టైంలో వెళ్ళాను ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి. అయితే ఎప్పటికైనా నైట్ టైం వెళ్ళాలని చెప్పేసి ఒక గోల్ అయితే పెట్టుకున్నా. సో ఖచ్చితంగా వెళ్తాను కూడా. ఇక ఇక్కడైతే చూడు ఒక ఫన్ అయితే జరుగుతుంది. ఒక ఆయన ప్రశాంతంగా వండుకుండు, వేరే ఆయన వచ్చి నీళ్ళైతే నెత్తి మీద పోసిండు, పాపం అనిపించింది. పాపం నిద్ర మొత్తం ఖరాబ్ చేసిండు పాపం అయినది. హ్యాపీగా వ్యూని అంతా చూస్తూ మంచిగా పాప్కార్న్ తినుకుంటూ అయితే మేమైతే స్టార్ట్ అయిపోయినాం. అది మరి అంతగానం పాప్కార్న్ ఉందని చెప్పేసి అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి మేము. సో దాన్ని తినుకుంటా ఇంకా మంచిగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే మేమైతే లుమిని పార్క్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఫైనల్గా మేమైతే లుమిని పార్క్ అయితే వచ్చేసినాము. లుమిని పార్క్ రావడం ఏందో కానీ ఫస్ట్ ఆ క్రౌడ్ని చూసి అయితే నేను షాక్ అయిపోయినా. అమ్మో ఇంతమంది వచ్చినారా ఈరోజు అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా మనం బోటింగ్ ఏం ఎక్కుతాము ఇదేం ఎక్కుతాము, లైన్లో నిల్చోడానికి సరిపోతుంది అని చెప్పేసి అయితే అనుకున్నాం. సర్లే లోపలికి అయితే వెళ్ళిన తర్వాత చూద్దాం ఎట్లున్నదో అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా లోపల పోయినాం కానీ మేమైతే బోటింగ్ అయితే ఎక్కలేదు, బికాస్ చాలా మంది ఉండే, అసలు చాలా క్రౌడ్ ఉండే, ఇంకా చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే బోటింగ్ ఇట్లా ఏం చేయలే. కాకపోతే లోపలనే హ్యాపీగా అయితే తిరిగేసినాము అటు ఇటుగా. ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, నా వీడియోలో వెనకాల ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా, ఈమె గుర్తుపట్టిరా మీరు? ఆమె ఎవరో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసండి, ఓకేనా? ఇక బాగా ఇదంతా తిరిగి బాగా అలసిపోయినాము. సో అలసిపోయి అయితే మేము కూర్చున్నాం. ఇంకా వెళ్ళిపోతే బాగుండ్రా బాబు ఇంటికి అనిపించింది, బికాస్ అంత టైర్డ్ అయిపోయినామండి మేమైతే నడిచి. సో మేము ఫైనల్గా అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక ఇక్కడైతే మా అక్క ఇంటి దగ్గర ఉన్న విశాల్ మార్ట్లకైతే వెళ్దాం, మళ్ళీ ఇంట్లోకి వెళ్తే బయటికి రాము అని చెప్పేసి అని అంటే, సో లోపలికి వచ్చి మేము కొన్ని ఐటమ్స్ కావాలి అనుకుంటే అవన్నీ తీసేసుకొని ఇంకా మేము బయట గప్చుప్ తినేసి హాయిగా ఇంటికైతే వెళ్ళిపోయినామండి. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా మీకు ఇట్లాంటి వీడియోస్ నచ్చినట్టయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో అయితే మేము ముంగటికైతే వచ్చేసా. సో బాయ్ గాయ్స్.